కాదలక నేరమలే అంటే దీని అర్థం ప్రేమించుకోవడానికి టైం లేదు అని. ఈ మూవీ కాన్సెప్ట్ అంతా చూడడానికి బాగానే ఉంటుంది. అంతా మోడర్న్‌గా ఉంటుందన్నమాట. లైక్ ఎలా ఉంటుందంటే జెన్‌జీ వాళ్ళ గురించి అలా ఉంటుంది. కానీ 90s కిడ్స్‌కైతే ఈ మూవీ పెద్దగా ఎక్కదు. అండ్ మూవీ కాన్సెప్ట్ ఏంటి అంటే హీరోకి ఒక ఫ్రెండ్ ఉంటాడు. తను గే. అయితే తనకి పిల్లల్ని కనే ఉద్దేశం ఉంటుంది. సో తను స్పర్మ్ ఫ్రీజ్ చేయడానికి వెళ్తాడు. తనతో పాటు తోడుగా హీరోని తన ఫ్రెండ్‌ని కూడా తీసుకెళ్తాడు. అయితే ఏదో గందరగోళం వల్ల హీరో స్పర్మ్ డానర్స్ దాంట్లోకి షిఫ్ట్ అయిపోతుంది. అయితే హీరోయిన్ కూడా ఇలా తన బాయ్ ఫ్రెండ్ వేరే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకోవడం తనకు నచ్చదు. సో తను బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోతుంది. సో హీరో అయితే వేరే వేరే అమ్మాయిలతో తిరిగి చివరికి ఒక మోడల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. కానీ తను కూడా హ్యాండ్ ఇచ్చి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేస్తుంది. అయితే హీరోయిన్కి పెళ్లి చేసుకోవాలని ఉండదు, కానీ ఒక బిడ్డను కనాలని చెప్పి ఉంటుంది. బట్ హీరో దానికి క్వైట్ ఆపోజిట్. అయితే హీరోయిన్ ప్రెగ్నెంట్ అవుతుంది, బిడ్డను కంటుంది. ఆ స్పర్మ్ కూడా హీరోది అయ్యి ఉంటుంది. కానీ హీరోయిన్కి ఇలా హీరోనే తన బిడ్డకి తండ్రి అని తెలీదు. అయితే ఈ మూవీలో హీరోయిన్కి స్పర్మ్ డోనర్ ఎవరో తెలుస్తుందా లేదా అన్నది ఈ మూవీ చూసి తెలుసుకోండి. నాకు ఈ మూవీ చూసినప్పుడు ఏమనిపించిందంటే హీరోయిన్ పిల్లలు కనాలనుకోవడం గుడ్ డెసిషన్, ఓకే. అయితే తన కొడుకు ఫాదర్ ఎవరో తెలియక స్ట్రగుల్ అవుతాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తిన్న మీ ఫాదర్ ఎవరో తెలియకుండా అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పి తినని కూడా వెక్కిరిస్తూ ఉంటారనమాట. అయితే హీరో నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడిగినప్పుడు సింపుల్గా నో అని ఆన్సర్ చెప్పేస్తుంది. అయితే మీరు ఈ మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను మీ చిట్టి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.